శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, బల్లా బ్రహ్మనాయుడు గారిది మరియు లావు కృష్ణదేవరాయలు గారి విమర్శలు, ప్రతి విమర్శలు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా బొల్లా బ్రహ్మనాయుడు తన ఇంటికి ముట్టుకున్న నిప్పుని ఇంకా 10 ఏళ్ళకి అంటించాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా అతని మీద నమోదైన కేసు, అతని అరెస్టు, అతని బెయిలు ఏవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సంబంధించిన అంశం కాదు. అతను హైదరాబాదులో గండిపేట మండలంలో అక్కడ ఒక ప్రభుత్వ భూమిని ఫోర్జరీ జీవోల పేరిట కొట్టేయటానికి ప్రయత్నం చేశాడు అని చెప్పని తెలంగాణ ప్రభుత్వ అధికారులు నమోదు చేసిన కేసులో సాక్ష్యాధారాలతో అతను అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. ఇతనే చెల్లింపులు చేసిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇతను చేసుకున్న అగ్రిమెంట్లు ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఇతని ప్రమేయం నిర్ధారణ అవడంతో వాళ్ళు అరెస్ట్ చేశారు. నువ్వెందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ఈ భూములు కొట్టేయాలని చెప్పని ప్రయత్నం చేశావని చెప్పని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నీది. అటువంటి ఒక రకంగా మాట్లాడితే సిగ్గుమాలిన కేసు. ఒక మాజీ శాసనసభ్యుడు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములు కొట్టేయటానికి, అది 1000 కోట్ల ఖరీదు చేసే భూమిని కొట్టేయటానికి ఫోర్జరీ వ్యక్తులతో లావాదేవీలు చేసి, అంటే నకిలీ డాక్యుమెంట్ల సృష్టికర్తలతో లావాదేవీలు చేసి ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ తీసుకొని ఈయనేదో పెద్ద ఘనకార్యం రాజకార్యం వెలగబెట్టినట్టుగా నరసరావుపేట నుంచి వినుకొండ దాకా ర్యాలీలు పెట్టాడు, విజయోత్సవ ర్యాలీలాగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చి. మామూలుగా అయితే ఒక పరీక్ష ఫెయిల్ అయితేనే ఆ పిల్లలు సిగ్గుతో 4-5 రోజుల పాటు ఇంట్లోంచి బయటికి రావట్లా ఇవాళ రోజున. అరే నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారే, నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పిన గిల్టీనెస్తో ఇంకా కొందరు కొన్ని అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారు అవమాన భారంతో. కానీ నవ్విపోదురు కాక మాకేటి సిగ్గు అనుకునే సమూహం మొత్తం ఒక దగ్గర చేరితే వాళ్ళందరినీ వైసీపీ నాయకులు అంటారు. ఇవాళ నీకు బురద అంటింది. మనకు ఒక సామెత ఉంది, బురదలో బురలాడే పంది ఆ బురదని 10 మందికి అంటిస్తే కానీ దానికి తృప్తిగా ఉండదు అని చెప్పని ఫోర్జరీ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యి నువ్వు జైలుకి వెళ్ళావు. నువ్వు ఫోర్జరీ చేసావా చేయలేదా అని చెప్పని నిన్ను ఎన్నుకున్న ప్రజలకు నువ్వు వివరణ. ఒకనాడు నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నుకు కాబట్టావు కాబట్టి, రేపు కూడా మళ్ళీ ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలనుకుంటున్నావు కాబట్టి నీ ప్రత్యర్థుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని అక్కడ నేడు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా, నాడు ఇతను ఎమ్మెల్యేగా ఉన్ననాడు కూడా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా, ఆనాడు ఇతని పార్టీలోనే పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన లావు కృష్ణదేవరాయలు గారు వీళ్ళ పార్టీతో, వీళ్ళ నాయకత్వంతో, వీళ్ళ వైఖరితో విసిగి వేశారు. ఆయన ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి మళ్ళీ లక్షల మెజార్టీతో నెగ్గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. లావు కృష్ణదేవరాయలు గారి నేపథ్యం కూడా ఒకసారి చూడాలిగా. విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారు అబ్బాయి కృష్ణదేవరాయలు గారు కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పించారు. కానీ వాళ్ళు భూ ఆక్రమణలు, అవినీతి, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే యాంటీ సోషల్ ఎలిమెంట్గా రత్తయ్య గారి పెంపకం కృష్ణదేవరాయలు గారిని అలా పెంచలా. గౌరవప్రదంగా సమాజం పట్ల బాధ్యతతో నన్ను ఎన్నుకున్న ప్రజలకి, ప్రాంతానికి ఏమైనా చెయ్యాలనే తపనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. నీలాగా వినుకొండ శాసనసభ్యుడిగా ఉండి వినుకొండ చుట్టూ భూములు ఆక్రమించటం, నిన్ను ప్రశ్నించిన నీ సొంత పార్టీ శ్రేణుల మీదే దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, పోలీస్ కేసులు పాలు చేయటం, వేధింపులు పాలు చేయటం, ఇవి లావు కృష్ణదేవరాయలు గారు ఏ రోజు చేయలే. లావు కృష్ణదేవరాయలు గారికి మద్యం కుంభకోణంలో అవినీతి మార్కులు అంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ మీ పాలనా హయాం నాటి మద్యం కుంభకోణం, ఆ మద్యం కుంభకోణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పిఏ, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఐటీ సలహాదారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ మాజీ ఎమ్మెల్యే,
వీళ్ళందరూ అరెస్టులై జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు ఇంటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగినాయి. నేడో రేపో జగన్మోహన్ రెడ్డి తలుపు కూడా తట్టపోతున్నారు. నువ్వు అలాంటిది కృష్ణదేవరాయలు గారికి ఆపాదిస్తున్నావు. అసలు ఈ కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చిన తీరు గుర్తు చేసుకుంటే, లావు కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్సభ వేదిక మీద నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ మద్యం కుంభకోణం అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయల మద్యం మామూలు దక్కించుకున్నారు. సుమారుగా 4,000 కోట్ల రూపాయలు విదేశాలకే తరలించబడ్డాయి. ఆయన పార్లమెంట్లో ప్రసంగం చేసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కృష్ణదేవరాయలు గారిని పిలిపించుకొని ఈ కుంభకోణం గురించి వాకప్ చేశారు. మీరు ఇంత పెద్ద ఎలిగేషన్ చేశారు, దీని గురించి మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏముంది? పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కృష్ణదేవరాయలు గారి ద్వారా అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. అలాగే ఇవాళ కృష్ణదేవరాయలు గారు లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని గెలికావు. ఇవాళ ఆయన లేవనెత్తుతున్నాడు నీ బతుకు, నీ అవినీతి, నీ ఆక్రమణలు, నువ్వు ఎవరెవరిని ఏ విధంగా దూషించావు, ఎవరెవరికి ఏ విధంగా వంకలు పెట్టావు. ఇవాళ ఒక ఏలు కృష్ణదేవరాయలు గారు వంక చూపే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు నీ వైపు మళ్ళీలాగా ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు, మరి దానికి సమాధానం చెప్పగలిగే నీతి, నిజాయితీ, నిబద్ధత నీ దగ్గర ఉన్నాయా? ఇవాళ అవినీతిపరుడు, అరాచకవాదులు అటువంటి వాళ్ళు స్నేహితులుగున్న నీకు చలామణి అవుద్దేమో, కానీ నీతి నిజాయితీతో ముక్కుసూటిగా అన్నిటికన్నా ముఖ్యంగా అధికారాన్ని వ్యక్తిగత వైషమ్యాల కోసం వినియోగించుకోకూడదు అనుకునే కృష్ణదేవరాయలు గారి లాంటి ప్రత్యర్థిని ఎవరు కోరుకోరు. అటువంటి ఆయన్ని నువ్వు ప్రత్యర్థిగా గోకి ఆయన రెచ్చగొడతా ఉన్నావు. అంటే నిద్రపోతున్న సింహాన్ని కాలుతో తన్ని లేపినట్టు చేసుకుంటున్నావు. కృష్ణదేవరాయలు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. నువ్వు రేపు ఎప్పుడో నీకు అధికారం దక్కిన తర్వాత నువ్వేదో చేస్తానంటున్నావు. ఇవాళ మా చేతిలో అధికారం ఉంది, మేము ఏమైనా చేయదలుచుకుంటే నేను ఇప్పుడే చేయగలం, కానీ మేము దయ్యదలిచి వదిలిపెట్టిన జీవితం ఇది. నువ్వు ఇదే విధంగా నువ్వు రెచ్చగొట్టుకుంటే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా ఎదుటివాడి కళ్ళలోకి చూసి మాట్లాడే కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళని శత్రువులుగా ఉండాలని ఎవరు కోరుకోరు. మిత్రుడు కాకుండా పర్వాలా, శత్రువుగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళతో శత్రుత్వం చాలా ఖరీదైనది. నువ్వు ఆయనకి మరకలంటించే ప్రయత్నం చేస్తున్నావు, అంటే ఆకాశం మీద ఉమ్మే ప్రయత్నం చేస్తున్నావు. అది నీ మొహం మీదే పడుతుంది. నీ ఫోర్జరీ బతుక్కి నువ్వు ఇవాళ కృష్ణదేవరాయలు గారికి వంకలు పెట్టే స్థాయా? తెలంగాణ ప్రభుత్వం అక్కడ నీ ఫోర్జరీ బతుక్కి నిన్ను అరెస్ట్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు కుట్రల పని నిన్ను ఇరికిచ్చారు అని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశావు. నీ కొడుకు మీడియాలోకి వచ్చి పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణలో ఫోర్జరీకి పాల్పడి అరెస్ట్ అయితే అది వార్త కాదా? అది మీడియాలో ప్రసారం చేయరా? అది మీడియాలో ప్రసారం చేస్తే అది పచ్చ మీడియా అవుద్దా? ఎన్నాళ్ళు ఈ రాజకీయపు విమర్శల మాటున మీ పాపాలను దాచుకునే ప్రయత్నం చేస్తారు? ఎన్నాళ్ళు ఈ విధంగా ఎదురుదాడి చేసి తప్పించుకోగలము అనుకుంటున్నారు? అన్ని సందర్భాల్లో చెల్లుబాటు కాదు అని చెప్పనే మొన్నటి అరెస్టు నిర్ధారణ చేసింది. ఇదే విధంగా ఇదే నోటు దురుసు, ఇదే వాచాలత్వాన్ని ప్రదర్శిస్తే మరిన్ని ఇటువంటి సంఘటనలకి నీకు నువ్వే నువ్వే బాధ్యుడు అవుతావు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. కాదు అని అంటే ఖచ్చితంగా దాని తగ్గ కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉండు.